పవన్ కళ్యాణ్ కోసం హైదరాబాద్ వచ్చారట రాహుల్ గాంధీ. విషయం తెలిసి షాక్ లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాహుల్ గాంధీ ఏకంగా మరి హైదరాబాద్ వచ్చారట. ఈ విషయం తెలిసి బాలయ్య సైతం ఆశ్చర్యపోతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో ఉంది. ఇద్దరూ కలిసి పోరాడుతున్నారు. కరెక్టే. కానీ జనసేనాని మాత్రం తెలుగుదేశం కంటే ఎక్కువగా ఫైర్ఫుల్ గా ఉన్నారు. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని, మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే తన టార్గెట్ అని, కూటమితో ఎవరితో అయినా కలవడానికి సిద్ధమే. కానీ అధికార పక్షంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి కూర్చోకూడదనే ధీమాతో ఉన్నారు మరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ యొక్క అద్భుతమైన పట్టుదలను చూసి మెస్మరైజ్ అయిపోయారట రాహుల్ గాంధీ. ఆల్రెడీ ఏపీలో వైఎస్ షర్మిలని జగన్ ఆపోజిట్లోనే దించిన కాంగ్రెస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా పూర్తి మద్దతు ప్రకటించబోతోంది. సో సైలెంట్ గా ఉండి పక్కన ఉండి చోద్యం చూసి వేస్ట్ గా ఓట్లు పెట్టుకోవడం కంటే కూడా తమ 2% ఓట్లని ఆ 1000% ఓట్లతో కలుపుకుంటే వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. టార్గెట్ అయితే ఇద్దరిది ఒకటే, జగన్ ని ఓడించడమే. మరి అలాంటప్పుడు కలిసి పోరాడదామంటూ మరి పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికే వచ్చారట రాహుల్ గాంధీ. జగన్మోహన్ రెడ్డి వల్ల అకృత్యాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని, ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతున్నాయని, వీటి నుంచి విముక్తి పడాలంటే జనసేన పార్టీతో కలవడమే ముఖ్యమని అనుకున్నారట రాహుల్. అందుకే హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికే నేషనల్ కాంగ్రెస్లో మరి ఢిల్లీలో ఎంతో విజయోత్సాహాలతో ఉన్నటువంటి మన రాహుల్ గాంధీ తాజాగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారట. ఇప్పుడు ఏపీలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వచ్చేలా చేయాలని పవన్ కళ్యాణ్తో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేనకు వస్తున్న పాపులారిటీని చూసి మరి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట బాలయ్య.